ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి, రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది. ముఖ్యంగా లగ్నమే చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసులు చూసుకోండి. అయితే ఇందులో 5 గ్రహాలు మనకి షష్టగ్రహ కూటమితో అవుతుంది, కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు. శని, రవి, బుధుడు, శుక్రుడు, రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు 4 రోజుల పాటు మేషన్కు మళ్ళీ వచ్చి చేరుకుంటాడు. అదేవిధంగా కుజుడు కర్కాటకంలో 3వ తేదీ నుంచి ఉంటున్నాడు, ఏప్రిల్ 3 నుంచి. ఆయన ఒక 2 నెలల 15 రోజుల పాటు ఉంటాడు. కన్యారాశిలో కేతువు, గురువు వృషభ రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి మీకు గనక చూసుకున్నట్లయితే ఈ రవి ఎప్పుడైతే 14వ తేదీ నుంచి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడో ఇది కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలతను ఇస్తుంది 14వ తేదీ నుంచి. కాకపోతే మీ రాశి షష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉంటున్నాడో ఇది ఇచ్చేటువంటి ఫలితాల్లో ప్రధానంగా ఇక్కడ మీకు ఈ 9వ స్థానంలో నీచంగా ఉండడం వల్ల కాస్త మీరు దూర ప్రాంతాలకు వెళ్ళడము, అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, తండ్రి గారికి తెలిసిన వారికి ఎవరికైనా మీరు అప్పులు ఇవ్వడము, ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే పంచమంలో అధిక గ్రహాల ముందు కాస్త సినిమా ఫీల్డ్, కళారంగాల్లో ఉండేటువంటి వారికి, క్రియేటివ్గా ఏదైనా చేసేటువంటి ప్రయోగం చేసేటువంటి వారికి క్రియేటివ్గా కొన్ని తయారు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి చాలా బాగుంది. విదేశీ ధనయోగాలు పెరుగుతాయి. గతంలో ఆగిపోయినటువంటివి ఏవైతే కన్స్ట్రక్షన్, ఇల్లు కట్టడం ఆగిపోయింది, లేనట్లయితే ఏదైనా వాహన సంబంధంగా కొన్నిసార్లు పెద్ద పెద్ద రిపేర్లు వచ్చిన పక్కన పడేస్తాం. అలా ఆగిపోయినటువంటి మళ్ళా కాస్త వాటిని రిపేర్ చేసుకొని కానీ, లేనట్లయితే ఆ యొక్క విషయాల్లో కొంత క్లియర్ అవ్వడం కానీ, లేదా బ్యాక్లాగ్స్ ఉన్నటువంటి క్లియర్ అవ్వడానికి కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా కొత్తగా ఫ్రెండ్స్ ఎక్కువగా పరిచయం అవుతారు. అలాగే కాస్త మంగళవారం లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. చెప్పాలంటే వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలత బాగుంది చెప్పాలి అంటే. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త మీరు పెద్ద మొత్తంలో ధనాన్ని వేరే వారికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా దుర్గానామాన్ని ఎక్కువగా స్మరించండి. అదేవిధంగా మీకు దగ్గరలో ఏదైనా క్షేత్రాలు ఉన్నట్లయితే స్కందుని యొక్క ఆలయానికి కానీ, లేదా నరసింహస్వామి యొక్క క్షేత్రానికి కానీ, లేదా దుర్గా ఆలయానికి కానీ వెళ్ళిరండి. గోవులు, క్యారెట్స్, బెల్లము, మీకు దగ్గరలో అమ్మవారి ఆలయాలు కానీ, స్కంద ఆలయాలు కానీ, నరసింహస్వామి ఆలయాలు కానీ ఉన్నట్లయితే స్వచ్ఛమైనటువంటి కుంకుమని అక్కడ వినియోగించుకోవడానికి ఇవ్వండి. అది మీకు చాలా మటుకు చాలా దోషాలని తొలగింపజేస్తుంది. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి, మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే, రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన, మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం, గోశాలకు వెళ్ళడం చేయండి. మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఉన్నా, ఏ ఏలినాటి శని వస్తున్నా, ఎటువంటి ఉన్నా కూడా, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నా దాని ప్రభావం మీ మీద అసలు పడదు. ఒకటి. ఇంకోటి, ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం. క్రోధీనామ సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి, ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం. అలాగే జరిగింది కూడా, ప్రతిదీ గొడవలు. విశ్వవసు నామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు, తగ్గుతుంది. పంటలు చక్కగా అవుతాయి. అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి. కాకపోతే ఒక గొడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది విశ్వవసు నామ సంవత్సరం నుంచి. అదేమిటి అంటే మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా విహాద్ అని, షాహాద్ అని, సాహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి. అంటే ఏమిటంటే
విహాద్ అంటే మేము వైష్ణవులము, షాహాద్ అంటే మేము శాక్తీయులము, సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది, అందరూ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు శైవారాధకుల్ని కావచ్చు, విష్ణు ఆరాధకుల్ని కావచ్చు, శక్తి ఆరాధకుల్ని కావచ్చు, గానాబత్యుల్ని కావచ్చు, వాళ్ళని గౌరవిస్తారు, వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని కించపరచరు. కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో, మీనంలోకి రాకముందే దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది, ఒక 2 నెలల ముందు నుంచే, ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అవుద్ది. అయితే ఈ 2.5 సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో. ఇది ఒక రకంగా మంచికే అవుతుంది కూడా. ఎందుకు అంటే దీనివల్ల ఒక కనువిప్పు, అరే అరే అనవసరంగా నేను విష్ణువునే ప్రార్థిస్తాను, లేకపోతే నేను శివుణ్ణే ప్రార్థిస్తాను, లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను, తప్పేం లేదు. మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది. కానీ ఇది తలుచుకుంటూ, ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులను ద్వేషించడం, లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాధకులను నిర్దేశించడం, ఈ ధోరణి నుంచి, ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి మీన రాశిలో ఉండడం వల్ల. ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది. అలాగే షేర్ మార్కెట్లో చాలా అప్ అండ్ డౌన్స్ రావడము, కొన్ని దేశాలకు ఆర్థిక మాంద్యం రావడం, అకారణంగా వర్షాలు, అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు. అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు, కానీ అలా ఏమీ రాదు, ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి, ఏం టెన్షన్ పడకండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే, చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు అని భయపడుతూ ఉంటారు. ఏమండి నాకు ఏలినాటి శని వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని ఎవరికి వచ్చినా, అర్ధాష్టమి శని వచ్చినా, అష్టమి శని వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు. ఎందుకంటే ఏ గ్రంథంలో అది లేదు. కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి. చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుని ఒక 5-10 నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి. విష్ణువునా, అమ్మవారినా, శివుడినా, గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు. అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళండి, గోశాలకు వెళ్ళండి. వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన, పితృదేవతలకు అమావాస్య నాడు స్వయం పాకం ఇవ్వడం, లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం, లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం. ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసినట్టు, వేప చిగురు, వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి. దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం. కాబట్టి ఆ రోజు చక్కగా మనకి నలుగు పెట్టుకొని, నూనె రాసుకొని, నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన, దైవారాధన చేసుకుని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు, నేను ఈ రోజు నుంచి ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను, ఖచ్చితంగా నేను దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.